ओम क्षेत्रस्य वदना वयं हिरेणे वजयामलादीदृशे ओम क्षेत्रपालाय नमः ललितं कंठे च मुक्तावली तेन मे सफलावाप्तिर्भवेत् जन्मनि जन्मनि आयुः पुरुषश्चेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति దైవ రూపంలో ఉన్న మానవుడు లేదా మానవ రూపంలో ఉన్న దైవం అని చెప్పచ్చు. అంటే దేవుడైనా మనిషి జీవితంలో ఎన్ని రకాల కష్టాలు ఎదుర్కొంటాడో అన్ని రకాల కష్టాలను అనుభవించిన మహనీయుడు శ్రీరామచంద్రుడు. ఆయనకు వచ్చిన కష్టాలు ఎవరికి రాలే. ఆయనకు వచ్చిన కష్టాల్లో 10%, 15% మనట్ల వాళ్ళకి వచ్చింటే మనం వాటిని భరించలేము. అంటే అన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని ఎక్కడా తప్పకుండా ముందుకు సాగిన మహనీయుడు మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడు. అట్లాంటి రాముని ఆలయం కట్టుకుంటాము. అక్కడ వృధాగా కొంత స్థలం ఉంది. ఆ స్థలంలో ఈ పవిత్రమైన కార్యక్రమం చేయడానికి కొంతమంది భక్తులందరూ కూర్చొని మాట్లాడుకున్నామని బంగి శంకర్ గారు నా దగ్గరికి వచ్చినప్పుడు మంచి కార్యక్రమం అయ్యాక చేసుకోండి, నా వంతు సహకారం మీకు ఎప్పుడు ఉంటుందని చెప్పడం జరిగింది. ఎందుకంటే సమాజంలో భక్తి భావనలను ఆధ్యాత్మిక చింతనను పెంచినప్పుడే మనుషులు మానవతా విలువలతో జీవించేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మహర్షి వాల్మీకి బోధనలు ఉధృతంగా ప్రచారం చేయమని నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను. ఎందుకంటే ఆయన చెప్పినది మంచి సమాజము నిర్మాణం కావాలి, మనుషులందరూ కూడా నైతిక విలువలతో బతకాలని ప్రగాఢంగా కోరుకున్న మహర్షి వాల్మీకి. రాముడి జీవితాన్ని మనందరికీ పరిచయం చేసి సీతమ్మ తల్లి త్యాగాల్ని మహిళలందరికీ కూడా ఆదర్శవంతంగా నిలిపి రాజ్యం అంటే రామరాజ్యం అని, అన్నదమ్ముల మధ్య ఉండాల్సిన బంధం రామలక్ష్మణుని చూసి నేర్చుకోమంటారు. భార్యాభర్తల సంబంధం సీతారాములను చూసి నేర్చుకోమంటారు. రాజు ప్రజలకు మధ్య ఉండే అనుబంధం రామరాజ్యంలో రాముడిని చూసి రాజ్యపాలన చేయమంటారు. అంటే ఇట్లా ప్రతి దానికి శ్రీరాముడు ఉదాహరణ, రామాయణం ఉదాహరణ. రాముడు చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు, భార్య కానీ సోదరులు కానీ ఆయన నడుచుకున్న విధానం కానీ ఒక ఉదాత్తమైన జీవన విధానం. దాన్ని మనం అందరూ కూడా అనుసరించాలని చెప్తాడు మహర్షి వాల్మీకి. అలాంటి రామాలయ నిర్మాణానికి మిత్రులందరూ కూడా పూనుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మామూలుగా ఒక మంచి కార్యక్రమం చేసేటప్పుడు పూలు పడతాయి, రాళ్ళు పడతా ఉంటాయి. అవన్నీ కూడా పట్టించుకోకూడదు. మన పని మంచిదైనప్పుడు
మన ఆలోచనలో మంచితనం ఉన్నప్పుడు ఇతరుల గురించి పట్టించుకోకూడదు. కానీ ఒక పవిత్రమైన కార్యక్రమం చేసేటప్పుడు అందరూ సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని మాత్రమే నేను గుర్తు చేయదలుచుకున్నా. నేను రాయదుర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గతంలో క్రైస్తవులు వచ్చి మాకు ఒక చర్చ్ నిర్మాణానికి స్థలం కేటాయించమంటే అక్కడ ఎంసీఏ లేఅవుట్ దగ్గర వాళ్ళకు కూడా స్థలం చూపించారు. కనేకాల రోడ్డు ఇక్కడ ఒక ఉర్దూ ఆశ్రమ పాఠశాల కట్టాలని నిర్ణయం చేసుకున్నాను. నేను ఎంపీగా ఉన్నప్పుడే రాయదుర్గంలో షాదీ మహల్ నిర్మించాను. ఇక్కడ కూడా ఒక షాదీ మహల్ కట్టాలని శాంక్షన్ చేయించారు. ఆలయాలు, మసీదులు, చర్చిలు ఇవన్నీ కూడా మనిషిని బాగా బతకమని, నైతిక విలువలతో బతకమని, 10 మందికి సహాయం చేయమని, 10 మంది బాధల్లో నువ్వు కూడా భాగస్వామి కావాలని, ఎవరైనా ఇతరులు అవస్థలు పడతా అంటే వాటిని ఇతర మతాలను గౌరవించాలి. ఇదే భారతదేశంలో ఉన్న లౌకిక విధానం